యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తూతూ మంత్రంగా కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి మిగతా రైతులకు రేషన్ కార్డు లేదు అని వివిధ కారణాలతో ప్రభుత్వం రుణమాఫీ చేస్తలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసేంత వరకు ఈ నిరసన ఆపమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరకటి నిరంజన్ గౌడ్, నరి నరసింహ యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, పెద్దింటి బుచ్చిరెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, తడుపునూరి మల్లేష్ గౌడ్, బాతరాజు యాదయ్య, కాకి సుందరయ్య, దుబ్బాక అశోక్ రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, దొడ్డ యాదవరెడ్డి, కట్టెల భిక్షపతి, గడ్డం నరేష్ తదితరులు పాల్గొన్నారు. బేషరతుగా రుణమాఫీ అందరికీ బేషరతుగా రుణమాఫీ అందరికీ బేషరతుగా రుణమాఫీ అందరికీ బేషరతుగా రుణమాఫీ తెలంగాణ రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఇలా ఆర్డీఓ ఆఫీస్ కాడ రైతు లోన్ మాఫీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. మీకు అందరూ తెలిసిందే, అలా 9 తారీఖు నాడు నేను గెలవంగానే ఊరుకూరి 2 లక్షలు తెచ్చుకోరి నేను మొత్తం మాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా 9 నెలలు అవుతుంది. ఇప్పటివరకు 2 లక్షల మాట ఏమో కానీ 30% కూడా రైతులకి 20,000 30,000 ఉన్న రైతులకు కూడా మాఫీ కాని పరిస్థితి. అడిగితే ఒక మినిస్టర్ ఏమంటాడు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అవుతుందని మినిస్టర్ అంటాడు, ఉప ముఖ్యమంత్రి అంటాడు, కుటుంబంలో సభ్యులలో ఎవరికున్నా అవుతుందని ఆయన అంటాడు, సీఎం గారు ఒకటి చెప్తారు. వాళ్ళకే ఏం చేస్తున్నారు ఎంత చేస్తున్నారు అనే విషయం క్లియర్ గా లేకుండా ఇలా రైతులను కన్ఫ్యూజ్ చేసుకుండా రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రైతు మాఫీ రుణమాఫీ గురించి మాట్లాడితే వాళ్ళు విగ్రహం గురించి మాట్లాడతారు, విగ్రహం గురించి మాట్లాడితే ఇంకేదో మాట్లాడతారు. ఎంతసేపు జనాన్ని కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేయాలన్న ఆలోచన తప్పితే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు చేసే పరిస్థితులు లేరు. అది హరీష్ రావు గారి ఒత్తిడి మేరకు హరీష్ రావు గారి సవాల్ని స్వీకరిస్తూ ఆగస్టు 15 లోపల మేము మొత్తం రైతు మాఫీ రుణమాఫీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు 30% కూడా చేయకుండా ఇంకా ఆయన సీఎం గారు అంటారు హరీష్ రావు గారు రాజీనామా చేయాలని. ఏ లెక్కన హరీష్ రావు గారు రాజీనామా చేస్తారు? మీరే చెప్తే 6 గ్యారంటీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు అన్ని ఆగస్టు 15 లోపల మేము క్లియర్ చేస్తాము, చేసినప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేయాలన్నారు. మేము ఈ సందర్భంగా కోరుతున్నాము, మీరు 6 గ్యారంటీలో ఎన్ని చేశారు, ఎన్ని పథకాలు అమలు చేశారు మీరు అవన్నీ చూపించారండి. మేమందరం పోతాం, హరీష్ రావు గారిని తీసుకొచ్చి మేము రాజీనామా చేయించిపోతాం. లేదు మీరు 6 గ్యారంటీలో ఎన్ని చేయలేదో మీ మంత్రులు చెప్తున్న ప్రకారం మీరు ఒప్పుకోరి మీ రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని వదిలేసిపోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రైతు బీమా ఈ రుణమాఫీ 100% బేషరతుగా రుణమాఫీ అయ్యే వరకు మేము రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం, ఇలాంటి ధర్నాలు చేస్తూనే ఉంటాం. కాబట్టి మా ప్రాంత రైతుల రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని బేషరతుగా ఎట్లాంటి షరతులు లేకుండా ఇమీడియట్ గా వాళ్ళ రుణాలన్నీ మాఫీ చేయాలని సందర్భంగా కోరుకుంటూ రుణమాఫీ అయ్యే వరకు ఈ ధర్నాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జి గారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు చౌటుప్పల్ ఆర్డీఓ ఆఫీస్ ముందల ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ తీసుకున్న రైతులందరికీ కూడా బేషరతుగా రుణం మాఫీ చేయాలని 2 లక్షలు రుణం మాఫీ చేయాలని ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఇక్కడ చౌటుప్పల్ టౌన్, చౌటుప్పల్ మండలం, నారాయణపూర్ మండలం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతులకు ఎల్లవేళ మేము అండగా నిలబడతాం. మొట్టమొదటిగా మీరు తీసుకున్న వాళ్ళందరూ 1 లక్ష రూపాయలు ఫస్ట్ మేము రైతులకు 17,000 కోట్లు రుణమాఫీ చేసినాం. మళ్ళీ 2వ విడతగా 17,000 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ రుణమాఫీ చేసింది. రుణమాఫీ చేయగానే రుణమాఫీ చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 తారీఖు తర్వాత నేను ఒక్కటే సంతకంతో మొత్తం రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పి ఈ రోజు అన్ని ఆంక్షలు పెట్టుకుంటూ రేషన్ కార్డు అని ఒక మంత్రి అంటాడు, రేషన్ కార్డు లేకున్నా ఒక మంత్రి అంటాడు, ఫ్యామిలీ మెంబర్లు అని ఒక మంత్రి అంటాడు. వాళ్ళు ఎక్కడ కూడా షరతులు విధించి ఇవన్నీ రైతులకు ఎగ్గొట్టడం కోసం ఎటువంటి 40% 38% మాత్రమే రుణాలు మాఫీ చేశారు. కాబట్టి 41,000 కోట్లు ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడినప్పుడు 41,000 కోట్లు అన్నారు. ఇప్పుడు 17,000 కోట్లు మాత్రమే చేశారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు తీసుకున్న రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాం. మరియు డిమాండ్ చేస్తూ
రైతుల తరపున ఎల్లవేళ్ళు అందరికీ రుణం మాఫీ అయిన దాకా మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున కొట్లాడతామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనవి.